ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ ని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఎందుకంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు ఫస్ట్ వస్తుంది. సో ఇంకెందుకు లేట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో మనం టైప్స్ ఆఫ్ లింక్డ్ లిస్ట్ చూద్దాం. లింక్డ్ లిస్ట్ అంటే ఏంటో తెలియాలంటే నేను ఒక వీడియో ఆల్రెడీ చేశాను, మీరు అందులో చూడొచ్చు. అండ్ దాని ఎగ్జాంపుల్ కూడా చేశాను, ఎలా కోడ్ రాస్తున్నాం అనేది. ఆ 2 వీడియోస్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, మీరు ఒకసారి చూడండి. సో ఈ వీడియోలో ఏంటంటే ఓన్లీ లింక్డ్ లిస్ట్ అనేది ఎన్ని టైప్స్ ఉన్నది అది డిస్కస్ చేద్దాం. అండ్ ముందు వీడియోలో అయితే ప్రోగ్రామ్స్ ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ టైప్స్ ఆఫ్ లింక్డ్ లిస్ట్ అనేది మనకి 4 టైప్స్ ఉన్నాయి. ఈ లింక్డ్ లిస్ట్ అనేది మనకి 4 టైప్స్ ఉంది. ఫస్ట్ వన్ ఏంటంటే సింగిల్లీ లింక్డ్ లిస్ట్, సెకండ్ వన్ డబల్లీ లింక్డ్ లిస్ట్, థర్డ్ వన్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్, ఫోర్త్ వన్ డబల్లీ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్. ఫస్ట్ వన్ సింగిల్లీ లింక్డ్ లిస్ట్. ఈ లింక్డ్ లిస్ట్ అనేది చాలా ఎక్కువ ప్రోగ్రామ్స్ లో కామన్ గా యూజ్ చేసే లింక్డ్ లిస్ట్ అన్నమాట. ఇక్కడ సింగిల్లీ లింక్డ్ లిస్ట్ అనే దానికన్నా లింక్డ్ లిస్ట్ అని చెప్పడమే కరెక్ట్ అన్నమాట. ఈ సింగిల్లీ లింక్డ్ లిస్ట్ లో ఏంటంటే మనకి డేటా స్ట్రక్చర్ అనేది 2 పార్ట్స్ ఉంటాయి. ఒక దాంట్లో డేటా పార్ట్ ఉంటుంది అండ్ ఇంకో దాంట్లో దాని అడ్రస్ అనేది ఉంటుంది అనమాట. ఆ అడ్రస్ ఏంటంటే దాని నెక్స్ట్ సక్సెసర్ ఎక్కడుందో దాని అడ్రస్ చెప్తుంది. ఈ అడ్రస్ పార్ట్ ని మనం ఏమంటామంటే పాయింటర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 3 నోడ్స్ ఉందనుకోండి. 3 నోడ్స్ అనేది మీకు ఇక్కడ డయాగ్రామ్ చూడండి. 3 నోడ్స్ ఉంది, 100, 200, 300 అని. సో ఫస్ట్ దాని ప్రతి నోడ్ కి ఒక అడ్రస్ అనేది ఉంటుంది కదా, సో దాని అడ్రస్ అనేది ఇచ్చామన్నమాట. ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఎంత అంటే 100, సెకండ్ నోడ్ యొక్క అడ్రస్ 200, థర్డ్ నోడ్ యొక్క అడ్రస్ 300 అండ్ లాస్ట్ నోడ్ యొక్క అడ్రస్ నల్ అనమాట. అంటే నెక్స్ట్ ఏదైనా ఉంటే ఒకవేళ దాని అడ్రస్ ఉంటుంది, లేదంటే నల్ అని ఇస్తాం. థర్డ్ నోడ్ లో చూడండి మన దాని అడ్రస్ పార్ట్ లో నల్ అని చూపిస్తుంది. ఇది ఏ నోడ్ అయినా పాయింట్ చేయొచ్చు అనమాట. ఏదైతే ఇనీషియల్ నోడ్ ఉంటుందో ఆ ఇనీషియల్ నోడ్ యొక్క అడ్రస్ ని హ్యాండిల్ చేస్తుందే దాన్ని మనం హెడ్ పాయింటర్ అంటాం. ఈ డయాగ్రామ్ లో కనిపిస్తున్న లింక్డ్ లిస్ట్ ని మనం సింగిల్ లింక్డ్ లిస్ట్ అంటాం. వాటి మధ్య ఒక సింగిల్ లింక్ మాత్రమే ఉందన్నమాట. ఇక్కడ ఏంటంటే ట్రావర్సల్ అనేది ఓన్లీ ఫార్వర్డ్ ట్రావర్సల్ మాత్రమే అవుతుంది. ఇక్కడ అంటే మళ్ళీ బ్యాక్ రాలేమన్నమాట, ఒకే వేలో ట్రావర్స్ చేయగలం. దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఇక్కడ మీకు సింటాక్స్ అయితే కనిపిస్తుంది కదా, స్ట్రక్ట్ నోడ్ ఇంట్ డేటా. సేమ్ అలా సింటాక్స్ కనిపిస్తుంది కదా, స్ట్రక్ట్ నోడ్ మనం తీసుకున్న నోడ్ అనేది స్ట్రక్చర్ లా ఫామ్ అవుతుంది. ఇంట్ డేటా మన డేటా అనేది ఇంటీజర్ టైప్ అనమాట. స్ట్రక్ట్ నోడ్ పాయింటర్ నెక్స్ట్. స్ట్రక్ట్ నోడ్ లో ఏముంటుందంటే నెక్స్ట్ ని పాయింట్ అవుట్ చేస్తుంది కాబట్టి పాయింటర్ నెక్స్ట్. దీని ఎగ్జాంపుల్ అయితే మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. నెక్స్ట్ వన్ డబల్లీ లింక్డ్ లిస్ట్. పేర్లోనే ఉంది డబల్లీ లింక్డ్ లిస్ట్ అంటున్నాం. సో నేమ్ లో ఏముందంటే డబల్ అని ఉంది. దీనికి ఏముంటుందంటే 2 పాయింటర్స్ ఉంటాయని అర్థం అనమాట. ఇది లీనియర్ డేటా స్ట్రక్చర్ లోనే చెప్పొచ్చు, కానీ ఇక్కడ మనకి 3 పార్ట్స్ ఉంటాయి అనమాట నోడ్ లోని. ఫస్ట్ దాంట్లో ఒకటి ఏంటంటే డేటా పార్ట్ అండ్ ఇంకా మిగిలిన 2 కూడా అడ్రస్ పార్ట్స్ అనమాట. ఫస్ట్ దాని అడ్రస్ అనేది హెడ్ లో స్టోర్ అవుతుంది. ఒక్కొక్కసారి అది నల్ కూడా అవ్వచ్చు, ఎందుకంటే ఒకవేళ బ్యాక్ నుంచి ట్రావెల్ చేసి వచ్చినప్పుడు ఇది లాస్ట్ నోడ్ కాబట్టి నల్ ఉంటుంది అనమాట. అదే ఫ్రంట్ నుంచి ట్రావెల్ చేస్తున్నప్పుడు దాని వాల్యూ అనేది 100 అవుతుంది. ట్రావర్స్ అనేది బోత్ సైడ్స్ చేస్తాం, ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్. ఇక్కడ నల్ అని ఉంది కదా, ఆ నల్ అనేది ఒకవేళ బ్యాక్వర్డ్ డైరెక్షన్ వస్తే అక్కడికి ఆగిపోతాం. అండ్ 200 అనేది ఏంటంటే మనం తీసుకున్న నెక్స్ట్ నోడ్ 200 నోడ్ యొక్క అడ్రస్ అనమాట. 100 అనేది ఒకవేళ బ్యాక్వర్డ్ డైరెక్షన్ వస్తే మనం 200 అనేది రిప్రజెంట్ చేయాలి కదా 100 నోడ్ యొక్క అడ్రస్ ని. సో అందుకని 200 నోడ్ లోని ఫస్ట్ పార్ట్ ని 100 చేసాం. ఇది డబల్లీ లింక్డ్ లిస్ట్. దీని సింటాక్స్ చూసుకుంటే స్ట్రక్ట్ నోడ్ ఇంట్ డేటా, స్ట్రక్ట్ నోడ్ స్టార్ నెక్స్ట్. ఒక స్ట్రక్ట్ నోడ్ ఏం చేస్తుందంటే నెక్స్ట్ దాన్ని ఇండికేట్ చేస్తుంది, ఇంకో స్ట్రక్ట్ నోడ్ ఏం చేస్తుందంటే ప్రీవియస్ దాన్ని ఇండికేట్ చేస్తుంది. ఇది దీని సింటాక్స్. నెక్స్ట్ వన్ సర్క్యులర్లీ లింక్డ్ లిస్ట్. సింగిల్లీ లింక్డ్ లిస్ట్ లో ఉన్న డ్రాబ్యాక్ ని మనం రెక్టిఫై చేయడానికి సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ ని యూజ్ చేస్తాం. సింగిల్లీ లింక్డ్ లిస్ట్ కి అండ్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే లాస్ట్ నోడ్ ఉంది అంటే దేన్ని పాయింట్ అవుట్ చేయకుండా ఉంటుంది, అది సింగిల్లీ లింక్డ్ లిస్ట్. కానీ ఇక్కడ నల్ అండ్ దాని వాల్యూ నల్ ఉంటుంది. అదే మనకి సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ చూసుకుంటే లాస్ట్ నోడ్ అనేది ఫస్ట్ నోడ్ కి కనెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, లాస్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది ఫస్ట్ నోడ్ ని హోల్డ్ చేస్తుంది అనమాట. 100 నోడ్ యొక్క అడ్రస్ అనేది 300 నోడ్ లో స్టోర్ అయిందనమాట అలా. అండ్ దీని సింటాక్స్ చూసుకుంటే స్ట్రక్ట్ నోడ్ ఇంట్ డేటా, స్ట్రక్ట్ నోడ్ నెక్స్ట్. ఇది ఒక వేలోనే జరుగుతుంది అని చెప్తున్నాం కదా, బ్యాక్వర్డ్ ఉండదు కదా, సో అందుకని ఒకే స్ట్రక్ట్ నోడ్ నెక్స్ట్ అని ఇచ్చాము. అండ్ లాస్ట్ వన్ ఏంటంటే డబల్లీ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్. ఈ డబల్లీ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ అనేది డబల్లీ లింక్డ్ లిస్ట్ తో ఈక్వల్ గా ఉంటుంది అనమాట. కాకపోతే అక్కడ మనం నల్ పాయింటర్ ఇచ్చేస్తున్నాం కదా, ఆ నల్ పాయింటర్ ఇవ్వకుండా ఇక్కడ మనం ఏదైతే లాస్ట్ నోడ్ ఉందో ఆ నోడ్ యొక్క అడ్రస్ ని ఫస్ట్ నోడ్ కి యాడ్ చేస్తాం. ఇక్కడ మీకు డయాగ్రామ్ లో కనిపిస్తుంది కదా ఈ విధంగా.
దీని సింటాక్స్ చూసుకుంటే స్ట్రక్ట్ నోడ్ ఇంట్ డేటా స్ట్రక్ట్ నోడ్ నెక్స్ట్. ఇక్కడ మనకి నెక్స్ట్ అండ్ ప్రీవియస్ ఉంటుంది, ఎందుకంటే మనం 2-way డైరెక్షన్, ఇక్కడ డైరెక్షన్ అనేది బై డైరెక్షన్ కాబట్టి. అండ్ ఇవన్నీ కూడా టైప్స్ ఆఫ్ లింక్ లిస్ట్. నెక్స్ట్ వీడియోలో సింగిల్ లింక్ లిస్ట్ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ సేమ్ అలానే మనకి మిగిలిన ఉన్నాయి కదా, డబుల్ లింక్ లిస్ట్, సర్క్యులర్ లింక్ లిస్ట్, ఇవన్నీ ప్రోగ్రామ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో మీకు ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. Thanks for watching friends. Please subscribe my channel and please support me. Thank you very much.